వార్తల వివరాలు చూస్తే 2015లో అతి సామాన్యంగా ప్రారంభమైన మంగళగిరి ఎయిమ్స్ నేడు 1300 మంది విద్యార్థులతో 650 పడకల సామర్థ్యంతో జాతీయ స్థాయి ప్రాముఖ్యత కలిగిన సంస్థగా ఎదిగిందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. లాభాపేక్షతో మందులు సూచించవద్దని, సౌకర్యం కోసం నైతిక విలువలతో రాజీ పడవద్దని హితవు పలికారు. ప్రతి డాక్టర్ వెనుక వారి తల్లిదండ్రులు, గురువుల త్యాగం దాగి ఉంటుందని, ఆ గౌరవాన్ని కాపాడుతూ మానవత్వంతో ముందుకు సాగాలని కోరారు. మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ ప్రసంగం చేశారు. సమాజంలో వైద్యులకు లభించే అత్యున్నత గౌరవం వారు పొందే సంపద వల్ల కాదని, జీవితానికి మరణానికి మధ్య నిలబడి ప్రాణాలు కాపాడే వారి సేవా నిరతి వల్ల లభిస్తుందని ఆయన కొనియాడారు. ముఖ్యంగా కోవిడ్-19 వంటి విపత్కర కాలంలో వైద్యులు తమ కుటుంబాలకు దూరంగా ఉండి ప్రాణాలకు తెగించి చేసిన సేవలు వారిని దేవుడి తర్వాత అంతటి వారిగా నిలబెట్టాయని గుర్తు చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగి కేవలం మందులనే కాకుండా వైద్యుడి కళ్ళల్లో నమ్మకాన్ని, ప్రేమను వెతుకుతాడని, మందులతో పాటు మీరు ఇచ్చే భరోసానే వారిలో ఆశయం చిగురింపచేస్తుందని హితవు పలికారు. 2015లో అతి సామాన్యంగా ప్రారంభమైన మంగళగిరి ఎయిమ్స్ నేడు 1300 మంది విద్యార్థులతో 650 పడకల సామర్థ్యంతో జాతీయ స్థాయి ప్రాముఖ్యత కలిగిన సంస్థగా ఎదగడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. గతంలో పరిమిత సేవలతో మొదలై నేడు ఓపెన్ హార్ట్ సర్జరీలు, కిడ్నీ మార్పిడి, రోబోటిక్ మోకాళ్ల మార్పిడి మరియు అధునాతన క్యాత్ ల్యాబ్ సేవలు అందించే స్థాయికి చేరడం గర్వకారణమన్నారు. బోధన, పరిశోధన, రోగి సంరక్షణ అనే 3 స్తంభాలపై నిలిచిన ఈ సంస్థకు వైద్యులు తమ సేవలతో నమ్మకం అనే 4వ స్తంభాన్ని కూడా చేర్చాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుత కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతికత వైద్యులకు సహాయకారిగా ఉంటుందే తప్ప వైద్యుడి చేతి స్పర్శలోనే స్వస్థతను భర్తీ చేయలేదని లోకేష్ పేర్కొన్నారు. వైద్యం అనేది నిరంతర అభ్యాసమని, నేర్చుకోవడం ఆపివేసిన క్షణమే రోగులు ఇబ్బంది పడతారని హెచ్చరించారు. వైద్యులు నిరంతరం చదవటం, లోతుగా ఆలోచించడం వంటి అలవాట్లను పెంపొందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలను సందర్శించి అక్కడి ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకోవాలని, నిరక్షరాస్యులకు, పేదలకు అర్థమయ్యేలా వైద్యం అందించి వారిలో ధైర్యం నింపాలని కోరారు. Let us speak honestly. Healthcare institutions today face infrastructure pressures, manpower shortages, administrative constraints, and financial limitations. But despite these challenges, institutions like AIIMS Mangalgiri have expanded services remarkably in a short span. Modern medicine faces corporate pressures, litigation risks, consumerism in healthcare, and social media scrutiny. But protect your ethical spine. Never prescribe for profit and never compromise for convenience. Trust once lost cannot be regained. Let your practice reflect humanity in heart. Behind every doctor, there is a parent who sacrificed, teacher who corrected, and a mentor who encouraged. This convocation is your victory as much as it is our students. I would like to add one thing to what was said today. We hear this saying, failure is a stepping stone to success. I've heard it all my life, but until I experienced it, I never realized how powerful it is. God has His own way of prescribing tests to us, but we also have the energy to overcome those tests. So walk, take the road less traveled, and I'm sure you'll all emerge victorious. Dear graduates, when you wear the white coat, wear it with dignity, wear it with discipline, wear it with devotion. May your compassion be limitless. My heartfelt congratulations to each one of you. Go forth, serve with excellence, lead with integrity, and heal with humility. రాష్ట్ర అభివృద్ధికి జగన్ వ్యతిరేకి అనే విషయం మరోసారి నిరూపితమైందని మంత్రి పార్థసారథి విమర్శించారు. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ అమరావతి పర్యటనపై ఆయన విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా అభివృద్ధిలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, జగన్కు ప్రజలే బుద్ధి చెబుతారని పార్థసారథి అన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అభివృద్ధి వ్యతిరేకి అని మరోసారి నిరూపితమైందని విమర్శించారు. బిల్ గేట్స్ అమరావతి పర్యటనపై జగన్ విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ 5 ఏళ్ల పాలన డిస్ట్రక్షన్కి సంకేతమని ఎద్దేవా చేశారు. కూటమి పాలన కన్స్ట్రక్షన్కు నిదర్శనమని ఉద్ఘాటించారు. అమరావతి వేదికగా మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడారు. కూల్చివేతల ఆలోచన ఉన్న జగన్ రెడ్డి అమరావతి నిర్మాణం జరుగుతుంటే ఓర్చుకోలేకపోతున్నారని మంత్రి పార్థసారథి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ను బిల్ గేట్స్ పోరాటంతో జగన్, సాక్షి మీడియా విష ప్రచారానికి పూనుకున్నారని ఫైర్ అయ్యారు.
ఏపీ బాగుపడటం జగన్కు ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే తన అనుచరులతో బిల్ గేట్స్ పర్యటనపై బురద చల్లిస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా అభివృద్ధిలో వెనుకడుగు వేసే పరిస్థితే లేదని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి అండ్ కోకి ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య ఉదంతం నుండి నేటి కల్తీనేయి వివాదం వరకు ఆ వైసీపీ కేవలం నాటకాలకే పరిమితమైందని జనసేన శాసనసభ్యులు బులిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. ప్రజలు తమ సమస్యలను అసెంబ్లీలో వినిపిస్తారని, ఓట్లు వేసి గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి తన 10 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుపై జనసేన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో వారు మాట్లాడుతూ వైసీపీని ఒక పెద్ద డ్రామా కంపెనీగా అభివర్ణించారు. సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య ఉదంతం నుండి నేటి కల్తీ నెయ్యి వివాదం వరకు ఆ పార్టీ కేవలం నాటకాలకే పరిమితమైందని మండిపడ్డారు. శ్రీవారి ప్రసాదం విషయంలో కల్తీ జరిగినట్లు సిట్ నివేదిక ఇచ్చినా, సుబ్బారెడ్డి స్వయంగా అంగీకరించినా తప్పును బుకాయించడమే లక్ష్యంగా వైసీపీ నేతలు రోడ్లపై రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు తమ సమస్యలను అసెంబ్లీలో వినిపిస్తారని, ఓట్లు వేసి గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి తన 10 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటున్నారని వంశీకృష్ణ శ్రీనివాస్ ఆరోపించారు. తాడేపల్లిలో మీటింగులు పెట్టడానిక మిమ్మల్ని గెలిపించింది అని ఓటర్లు తమ ఎమ్మెల్యేలను నడి రోడ్డుపై నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. అసెంబ్లీకి రాకుండా ప్రభుత్వ జీతాలు, సెక్యూరిటీని ఏ హక్కుతో వాడుకుంటున్నారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే 2 కళ్లుగా ముందుకు సాగుతోందని బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన జల్ జీవన్ మిషన్ పథకానికి పవన్ కళ్యాణ్ జీవం పోశారని, పంచాయతీల అభివృద్ధికి 2123 కోట్లు కేటాయించారని తెలిపారు. రైతులకు 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లించడం, పెన్షన్ల పెంపు, అమరావతి, పోలవరం పనులు వేగం చూసి ఓర్వలకినే వైసీపీ ఇలాంటి అవాకులు చెవాకులు పేలుతోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యం చేసావో, మాటలతో మభ్యపెట్టి ఒక బీసీలనే కాకుండా ఓ పక్క దోపిడీ, ఒక లిక్కర్ దగ్గర నుంచి, శాండ్ దగ్గర నుంచి, బ్లాక్ మెటల్ దగ్గర నుంచి ఎటు చూసుకున్న ఒక దోపిడీగా చేసుకొని ఒక రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఒక రాష్ట్రాన్ని దోచుకునే పరిస్థితుల నుంచి ఇవాళ అభివృద్ధికి బాటలు వేస్తున్నందున ఎంతోమంది ఇన్వెస్టర్లు వచ్చి విశాఖపట్నంతో పాటు రాష్ట్ర నలుమూలలో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఆ రోజు ప్రభుత్వం అయితే ఓన్లీ దాచుకోవడం తప్ప ఇంకో రెండో పరిస్థితులు లేవు. ఇవాళ అసెంబ్లీకి ఎందుకు రాలేదంటే శాండ్ దగ్గర నుంచి, బ్లాక్ మెటల్ దగ్గర నుంచి, ఒక లాటరేట్ దగ్గర నుంచి అన్నీ కూడా దోచుకున్నారు, అన్నిటిలో దొరికారు. కాబట్టి ఇవాళ భయపడి నిలదీస్తారనే ఒక భయంతో ఇవాళ అసెంబ్లీకి రాకుండా ఇళ్లలో దాక్కునే పరిస్థితి ఉంది. ప్రజలు ఓట్లేసి గెలిపించారు, అయినా ఉపయోగం లేదు. 11 సీట్లతో ఉన్నా కూడా ఇంకా బుద్ధి రాలేదు. సో ఈ విధంగా దోచుకుంటున్నారు కాబట్టి నిలదీస్తారు, మేము పాపాలన్నీ బయటకు అడిగేస్తారని చెప్పేసి భయంతో ఇవాళ ఇళ్లల్లో ఉంటూ ప్యాలెస్కే పరిమితమే తప్ప. తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో చంద్రబాబు అసత్య ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూశారని, దేవుడిని అడ్డం పెట్టుకుని దోపిడీకి ప్లాన్ చేశారని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. గతంలో బ్లాక్ లిస్టులో ఉన్న ఇందాపూర్ సంస్థ ఇప్పుడు నెయ్యి సరఫరా చేస్తోందని, అది చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ అనుబంధ సంస్థనని బొత్స పేర్కొన్నారు. హెరిటేజ్ దోపిడీ కోసమే ఇందాపూర్ ద్వారా 680 రూపాయలకి నెయ్యి సరఫరా చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో ఇందాపూర్ అంశంపై చర్చకు ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించారు. చంద్రబాబు తన అధికార దాహంతో దేవుడి ప్రసాదంపై పందికొవ్వు, కెమికల్స్ అంటూ అపవిత్రమైన మాటలు మాట్లాడారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక సిట్ వేసిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ నేపథ్యంలో ఆ సిట్లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ రిక్వెస్ట్ కూడా మా అధికారులు కూడా ఉండాలని కోరితే అధికారులు కూడా అందులో వేసిన నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. ప్రభుత్వం దగ్గర, సుప్రీంకోర్టులోనూ అవన్నీ కూడా ఉన్నాయి. ఈ కాలంలో కొన్ని వాస్తవాలు బయటకు వచ్చాయి. ఆ వాస్తవాలు ఏంటంటే ఎవరు కూడా మానవ మాతృ ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రజలు కూడా జీర్ణించుకోలేని విషయాలు బయటకు వస్తున్నాయి.
బుధవారం నుంచి విశాఖ సాగర్ తీరంలో జరిగే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ చేరుకున్నారు. రాష్ట్రపతికి గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ శ్రీభరత్, విశాఖ మేయర్ శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, పోలీస్ కమిషనర్ బాగ్చి స్వాగతం పలికారు. నేరుగా ఈస్టర్న్ నావల్ కమాండ్ చోళకు రాష్ట్రపతి చేరుకున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు విశాఖలో జరిగే ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతి పాల్గొంటారు. ఇది ద్రౌపది ముర్ముకి విశాఖలో రెండవసారి పర్యటన. ద్రౌపది ముర్ము సుప్రీం కమాండర్గా నేవీ విన్యాసాల్లో పాల్గొననున్నారు. ఉపాధి హామీ పథకం వైఎస్ఆర్ ఆశయాల నుంచి పుట్టిందని, 2006లో రాయలసీమ నుంచే ప్రారంభమై కోట్లాది మంది పేదల వలసలను నివారించిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టం పేరుతో ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. ఉపాధి హామీని రక్షించుకోవడానికి కాంగ్రెస్ చేసే పోరాటానికి ప్రజలు మద్దతు తెలపాలని ఆమె కోరారు. కర్నూలు జిల్లా కోడూరు నియోజకవర్గంలోని గార్గేయపురంలో జరిగిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర బహిరంగ సభలో ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. ఉపాధి హామీ పథకం వైఎస్ఆర్ ఆశయాల నుంచి పుట్టిందని, 2006లో రాయలసీమ నుంచే ప్రారంభమై కోట్లాది మంది పేదల వలసలను నివారించిందని ఆమె గుర్తు చేశారు. అయితే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టం పేరుతో ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని, గ్రామ సభల నిర్ణయాధికారాన్ని తొలగించి కాంట్రాక్టర్ల చేతుల్లో పెడుతోందని విమర్శించారు. రాష్ట్రంపై 40% నిధుల భారం మోపడం వల్ల 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కు ఇది పెను భారమని, ఫలితంగా ఉపాధి పనులు ఆగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో 1.1 కోట్ల జాబ్ కార్డులు ఉండగా ఇప్పుడు వాటిని 60 లక్షలకు కుదించారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ ముగ్గురు ప్రధాని మోడీకి బానిసలుగా మారారని షర్మిల విమర్శించారు. ఉపాధి హామీ పరిరక్షించుకోవడానికి కాంగ్రెస్ చేసే పోరాటానికి ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై 0 పన్ను విధిస్తూ మోడీ చేసుకున్న ఒప్పందం వల్ల భారతీయ రైతులు, ముఖ్యంగా రాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇది రైతులకు ఆత్మహత్యల డీల్ అని అభివర్ణించారు. ఉపాధి హామీ పనికి 60% మాత్రమే వాళ్ళు ఇస్తారట. మిగతా 40% ఖర్చు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలట. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకునే స్తోమత ఉంటే పెట్టుకుంటారు, స్తోమత లేకపోతే పెట్టుకోరు. మనలాంటి రాష్ట్రం అనుకోండి, ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వడానికే మన దగ్గర డబ్బులు లేవు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని, చంద్రబాబు గారి పుణ్యమా అని ఇప్పటికే 11 లక్షల అప్పుల కుప్పైంది మన ఆంధ్ర రాష్ట్రం. ఇద్దరూ కలిసి మన రాష్ట్ర నెత్తి మీద, మన యువత మీద ఇంత అప్పులు పెట్టారు. కనీసం జీతాలు ఇచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు మన రాష్ట్రంలో. అలాంటిది ఇప్పుడు ఉపాధి హామీ పని ఖర్చు కూడా రాష్ట్రం మీద పడితే మన రాష్ట్రం భరించే స్తోమత లేదు, భరించదు. వీళ్ళు భరించరు, 40% ఖర్చు వీళ్ళు భరించరు. కాబట్టి కేంద్రం భరించాల్సిన 60% కూడా భరించాల్సిన అవసరమే రాదు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్నామని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. 10వ తరగతి విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించి అర్థం కాని సబ్జెక్టులను, ఇబ్బందిగా ఉన్న సబ్జెక్టులను అర్థమయ్యేలా వివరించి వారి సందేహాలను నివృత్తి చేసేందుకు ఉపాధ్యాయులు అదనపు సమయాన్ని కేటాయిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే బిడ్డలను సొంత బిడ్డల్లో చూసుకుంటున్నామని, వారికి కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. విజయవాడ రెడ్ సర్కిల్ సమీపంలోని బిషప్ హజరయ్య ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినులకు సాయంత్రం పూట అల్పాహారాన్ని అందజేసే కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. స్థానిక కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామితో కలిసి విద్యార్థినులకు అల్పాహారాన్ని వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బిషప్ హజరయ్య బాలికోన్నత పాఠశాలకు ఎంతో చరిత్ర ఉందన్నారు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తోందని చెప్పారు. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థినులు ఇక్కడ చదువుతున్నారని, వారికి ప్రభుత్వం తరపున అన్ని ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. 10వ తరగతి విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహిస్తున్నామని, వారికి అల్పాహారం సమకూర్చాలని ప్రధానోపాధ్యాయురాలు జయశ్రీ కోరడంతో పిల్లలకు అల్పాహారం అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే బిడ్డలను సొంత బిడ్డల్లా చూసుకుంటున్నామని అన్నారు. చదువుతో పాటు అన్ని అంశాల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులు తర్ఫీదు ఇస్తున్నారని తెలిపారు. ఈ ఏడు 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎటువంటి సహాయం కావాలన్నా అందిస్తామన్నారు. కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా మా పిల్లల్ని అన్ని రకాలుగా కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసులు పెడుతున్నాం. ప్రైవేట్ క్లాసులు పెట్టి వాళ్ళకి అర్థం కానటువంటి సబ్జెక్టులు, వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నటువంటి సబ్జెక్టుల మీద మా టీచర్స్ అందరూ కూడా ఎక్స్ట్రా టైము వాళ్ళకి కోసం స్పెండ్ చేసి
వాళ్ళందరినీ కూడా వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసి వాళ్ళని అన్ని రకాలుగా కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. ఇవాళ బిషప్ ఆచార్య స్కూల్ అంటే ఇది ఓన్లీ గర్ల్స్ స్కూల్. చాలా ప్రసిద్ధమైనటువంటి పాత స్కూలు 100 సంవత్సరాలు నిండిపోతూ ఉన్నాయి ఇంకో 2 సంవత్సరాల్లో. ఇటువంటి తరుణంలో లాస్ట్ ఇయర్ కూడా ఈ స్కూల్లో రిజల్ట్స్ 90% పైన వచ్చినాయి. హైయెస్ట్ మార్క్స్ గర్ల్స్, అంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ గర్ల్స్ అందరూ కూడా ఇక్కడ చదువుతూ ఉన్నారు. వాళ్ళకి అన్ని రకాలుగా గవర్నమెంట్ నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి స్కూల్ యూనిఫామ్ ఇస్తున్నాం. టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, షూసు, బెల్టు అన్నీ కూడా వాళ్ళకి అందజేస్తూ ఉన్నాం. ఈసారి బడ్జెట్లో కూడా 13,000 కోట్లు కేవలం వాళ్ళకి పెట్టాం. అట్లాగే తల్లికి వందనం పేరు మీద వాళ్ళందరికీ చదువుకున్న పిల్లలు ఉన్న తల్లులకి ఒకళ్ళుంటే ఒకళ్ళకి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురు పిల్లలకి కూడా డబ్బులు తల్లి ఖాతాలు వేస్తూ ఉన్నాం. కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ విజయవాడలో పేరు ప్రఖ్యాతులు గల పాఠశాల బిషప్ అజరయ్య పాఠశాలని అన్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పాఠశాలలో చదివిన విద్యార్థినులు వివిధ హోదాల్లో దేశ విదేశాల్లో ఉన్నారన్నారు. స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం పూట అదనపు తరగతులు నిర్వహిస్తున్నారని, వారికి అల్పాహారం ఏర్పాటు చేయాలని స్కూల్ హెచ్ఎం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావును కోరడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే సొంత నిధులతో తమ ద్వారా అల్పాహారం అందించేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పిల్లలు పుష్టిగా ఆరోగ్యంగా ఉంటేనే చదవగలుగుతారని, అందుకే వారికి అల్పాహారం సదుపాయం కల్పించామని చెప్పారు. టీచర్స్ అందరూ కూడా పిల్లల్ని తమ పిల్లల్లాగా చూసుకుంటూ పిల్లల యొక్క భవిష్యత్తు వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తులాగా భావించి పిల్లల్ని మరి ప్రతిరోజు కూడా చాలా క్రమశిక్షణతో ఇక్కడ ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ లేకుండా స్కూలు ఒక పెద్ద ప్లే గ్రౌండ్ కూడా ఉంది ఈ స్కూల్కి. ఈ స్కూల్ వాతావరణం కూడా చాలా గ్రీనరీగా ఉంటుంది కాబట్టి, ఆహ్లాదంగా ఉంటుంది కాబట్టి పిల్లలందరూ చదువుకొని ఇక్కడ రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మరి జయశ్రీ గారు కానీ స్టాఫ్ కానీ వాళ్ళందరూ కోరుకోవడం జరిగింది. అలాగ పిల్లలు మరి మంచి పేరు ఈ స్కూల్కి కానీ, తల్లిదండ్రులకు కానీ, ఎమ్మెల్యే గారికి కానీ, మాకు కానీ తీసుకొస్తారని చెప్పి, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తారని భావిస్తూ మరి ఇలాగే రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యేదాకా స్నాక్స్ ఉమాగారి ఆదేశానుసారం స్నాక్స్ మేము పంపిస్తామని చెప్పి, అది మా అదృష్టంగా భావిస్తున్నాం పిల్లలకి స్నాక్స్ పెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. విజయవాడ నగరంలోని ప్రధాన రహదారులను ప్రైవేటు యాజమాన్యాలకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని సిపిఎం రాష్ట్ర నాయకులు దోనిపూడి కాశీనాథ్ మండిపడ్డారు. పీపీపీ విధానంలో ప్రజా సంపత్తిగా ఉన్న రోడ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు యత్నించడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజాధనంతో నిర్మించిన రహదారులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం ద్వారా భవిష్యత్తులో టోల్ భారం పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్పేట శ్రీశ్రీ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాశీనాథ్ మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ప్రజల ప్రయోజనాల పరిరక్షణ కోసం అన్ని వర్గాలను కలుపుకొని పోరాటం చేస్తామని కాశీనాథ్ హెచ్చరించారు. 19 రోడ్ల మీద వచ్చేటువంటి ఆదాయం ఎంత, ట్రాఫిక్ వాల్యూమ్ ఎంత, రోడ్డు కండిషన్ ఎట్లా ఉంటుంది, యూజర్ ఛార్జీ ఎంత వసూలు చేయొచ్చు, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడెన్స్. ఈ మూడింటి మీద ఈ నాలుగు కారణాలని, 4 అంశాలని సర్వే చేయమని చెప్పి కార్పొరేషన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆ కోరినటువంటి మేరకి వీళ్ళు చర్యలు చేపట్టేటువంటి దానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీంట్లో గనక ఈ 4 అంశాలు గనక చూసి ట్రాఫిక్ వాల్యూమ్ కావచ్చు, మన ఆ వచ్చే ఆదాయం ఈ రోడ్డు మీద ఎంత వస్తుంది అని చెప్పనేటువంటిది కావచ్చు, ఇవన్నీ కలిపి చూసుకున్న తర్వాత యూజర్ ఛార్జీ ఎంత వసూలు చేయొచ్చు అని చెప్పనేది ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇస్తుంది. ప్రైవేట్ కాంట్రాక్టర్కి హక్కుభుక్తం చేస్తుంది. ప్రైవేట్ కాంట్రాక్టర్కి హక్కుభుక్తం చేసిన తర్వాత ప్రైవేట్ వాడి చేతిలో ఈ రోడ్లన్నీ. పేదలకు సీఎం సహాయ నిధి అనేది ఒక భద్రత, ఒక భరోసాలా మారిందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రతినిత్యం సీఎం సహాయ నిధి చెక్కులు అందజేస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక సీఎం సహాయ నిధి చెక్కులు సెంట్రల్ నియోజకవర్గంలో ఇస్తామని తెలిపారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించడానికి అహర్నిశలు శ్రమిస్తామని అన్నారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బీఆర్టీఎస్ రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగింది. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యకర్తల సహాయ నిధి ద్వారా 6 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ₹1,00,000 చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ, ఒక పని చేసే శాసనసభ్యుడు ఉంటే ప్రజలు అర్జీని సీఎం కార్యాలయం వరకు తీసుకువెళ్లి వాటిని పరిష్కరించి చెక్కు రాయించి వాటిని తీసుకువచ్చి ప్రజలకు అందజేయడం జరుగుతుందన్నారు. 2014 నుంచి 2019 వరకు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నిత్యం ప్రజలకు అండగా ఉన్నామని అన్నారు.
ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరిస్తున్నామని, శుక్రవారం ప్రజా దర్బార్లో వచ్చిన అర్జీలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు ₹1,00,000 చొప్పున సహాయం చేశామన్నారు. ప్రతి నిత్యం సీఎం సహాయ నిధి చెక్కులు అందజేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోనే అత్యధిక సీఎం సహాయ నిధి చెక్కులు సెంట్రల్ నియోజకవర్గంలో ఇస్తామని తెలిపారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించడానికి అహర్నిశలు శ్రమిస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే తాము బాధ్యతగా పనిచేస్తున్నామని చెప్పారు. ఆర్థిక సహాయంగా ₹1,00,000 చెక్కులను అందజేసినందుకు బాధిత కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. కుటుంబానికి అండగా నిలిచినందుకు ఎమ్మెల్యే బోండా ఉమాకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కూడా 2014-19లో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజు కూడా నిత్యం ప్రజలకు అండగా ఉండాం. అంటే ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరిస్తున్నాం. శుక్రవారం పూట ప్రజా దర్బారులో వచ్చినటువంటి ప్రతి సమస్యని పరిష్కరిస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే మా కార్యకర్తలు కొంతమంది చనిపోయారో ఆ కార్యకర్తలు అలాగే వాళ్ళ సభ్యత్వం ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా ₹1,00,000 సహాయం చేసాం. సంతోషంగా ఉంది. ఏది ఏవైనా మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని పరిష్కరించేదానికి అహర్నిశలో పనిచేస్తాం. మా పార్టీ డివిజన్ పార్టీ నాయకులు కానీ, మా కార్పొరేటర్లు కానీ, మా చైర్మన్లు కానీ, మా అనుబంధ సంస్థల అధ్యక్షులు కానీ అందరూ కూడా ప్రజా సమస్యల్ని బాధ్యతగా తీసుకొని, అధికారం అనేది మాకు అలంకారం కాదు, అధికారం అనేది మాకు ఇంకొకటి కాదు, అధికారం అనేది మాకు బాధ్యత. ఆ బాధ్యతని నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలో పనిచేస్తామని తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరింత దృష్టి పెట్టి పనిచేస్తాను. పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా మరి నా నిండా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీని గౌరవిస్తామండి. ఇంకా ఆయన్ని గెలిపించుకుంటాం. మరి ఆయన పట్ల మేము మంచి అభిప్రాయం కలిగి ఉన్నాం. మా పేదలందరికీ కూడా నా పరిస్థితి అయితే మరి కనీసం బాగోని పరిస్థితి అనమాట. మా భర్త చనిపోయారు. మరి నేనైతే ఇళ్లలో పనిచేసుకునేదాన్ని. మరి అటువంటి దాన్ని మరి నాకు మరి మా కార్యకర్తలందరూ కలిసి మాకు ఇచ్చి హెల్ప్ చేసినందుకు వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. 15, 16, 17, 18, 20, 21, 22 వార్డుల్లో పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన ట్రాఫిక్ సమస్యలపై అధికారులతో చర్చించినట్లు వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ తెలిపారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రామలింగేశ్వర నగర్, రాణిగారితోట, బాలాజీనగర్ మరియు బస్టాండ్ సమీపంలో రోడ్ల ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. ఈ అంశాలను త్వరలో జరగనున్న సమావేశంలో పెడుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, రోజువారీ కూలీలు జాతీయ రహదారి దాటడానికి పడుతున్న అవస్థలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ సమస్యలన్నింటిపై సమావేశంలో తీర్మానం చేసి నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి త్వరితగతిన ఆర్ఓబీల పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మహిళలు, పెద్దవారికి కూడా రోడ్డు దాటానికి చాలా ఇబ్బందిగా పడుతున్న విషయాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే కాలంలో మీరు వినే ఉంటారు, బస్టాండ్ దగ్గర పెద్ద పెద్ద స్పీడ్ బ్రేక్లు వేయటం వల్ల కూడా ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉండటం కాకుండా నిత్యం యాక్సిడెంట్ కూడా జరుగుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం రేపు సమావేశంలో ఒక తీర్మానం పెట్టడం జరిగింది. ఈ విధంగా నేషనల్ హైవే దాటడానికి విద్యార్థులకి ఇబ్బంది పడటం కాకుండా అలాగే ముఠా వర్కర్లు, రోజువారీ కూలీ చేస్తున్న వాళ్ళ మహిళలు ఇబ్బంది పడటమే కాకుండా ట్రాఫిక్ సమస్య కూడా తీర్చవచ్చని మా ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. దీన్ని రేపు జరగబోయే సమావేశంలో తీర్మానం ఓకే చేసుకొని నేషనల్ హైవేతో కూడా మాట్లాడేసి త్వరితగతిన ఈ ఆర్ఓబీలు కూడా నిర్మించాలని చెప్పి అనుకుంటున్నాం. మరి మీ అందరి సహకారంతో దేవుడి దయలో అదే వాళ్ళని కూడా వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ప్రజల ఆర్థిక అభివృద్ధికి యూసీడీ విభాగం కృషి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. నగర ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రజల ఆర్థిక అభివృద్ధికి యూసీడీ విభాగం కృషి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నిన్న సాయంత్రం ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్లో అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగంతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో అక్షరాంధ్ర, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, ప్రధానమంత్రి స్వనిధి, షెల్టర్ హోమ్స్, వీధి విక్రయదారుల స్థితిగతుల అంశాలపై సర్కిల్ వారీగా సమీక్షించారు. వచ్చే వారం కల్లా వీటన్నిటిపై పురోగతి ఉండాలని, ప్రభుత్వ పథకాల ప్రజలకు చేరేందుకు అర్బన్ కమిటీ డెవలప్మెంట్ విభాగం ప్రధాన పాత్ర పోషిస్తోందని, నగర ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలని అన్నారు. యూసీడీ సిబ్బంది అందుకు అనుగుణంగా విస్తృతమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం విజయలక్ష్మి, సిడిఓలు శ్రీకాంత్, జగదీశ్వరి, ఉమామహేశ్వరి, టెక్నికల్ ఎక్స్పర్ట్లు సుజాత, శేఖర్ మరియు యూసీడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18న జరగాల్సిన విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సాకుతో 21వ తేదీకి వాయిదా వేయడాన్ని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. నగర అభివృద్ధికి రావాల్సిన కోట్లాది రూపాయల నిధుల విషయంలో పాలకపక్షం, ప్రతిపక్షం మొండిగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఈ నెల 21న జరిగే సమావేశానికైనా ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరై నగర సమస్యలపై, నిధుల సాధనపై సమాధానం చెప్పాలని సూచించారు. విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం వాయిదా పట్టడంపై సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ నెల 18న జరగాల్సిన సమావేశాన్ని రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సాగుతో 21వ తేదీకి వాయిదా వేయడాన్ని వారు తప్పుపట్టారు. గత 20 నెలల కాలంలో 9 సమావేశాలు జరిగినా నగరానికి చెందిన 3 ఎమ్మెల్యేలు ఒక్కసారి కూడా కౌన్సిల్ హాల్లోకి అడుగుపెట్టకపోవడంపై వారు విమర్శలు గుప్పించారు. నగర అభివృద్ధికి రావాల్సిన కోట్లాది రూపాయల నిధుల విషయంలో పాలకపక్షం, ప్రతిపక్షం మొండిగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఏపీ గ్రాంట్స్ కింద 150 కోట్లు, స్మార్ట్ వాటర్ కింద 289 కోట్లు, బుడమేరు ఆధునీకరణకు 100 కోట్లు మరియు 14-15వ ఆర్థిక సంఘం నిధులు, ఇలా మొత్తం సుమారు 1200 కోట్ల నిధులు రావాల్సి ఉన్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. నగరాన్ని పీపీపీ మోడల్లో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఈ నెల 21న జరిగే సమావేశానికైనా ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరై నగర సమస్యలపై, నిధుల సాధనపై సమాధానం చెప్పాలని, లేని పక్షంలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం 18/2/2026 తేదీన జరుపుటకు మాకు సమావేశం పత్రులు కూడా అందించారు. కానీ నిన్న చూస్తే మరలా ఈ సమావేశం వాయిదా వేస్తున్నామని చెప్పి నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనికి వారు చెప్తున్న కారణాలు ఏంటంటే, రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, అందువల్ల ఈ సమావేశాలు వాయిదా వేస్తున్నామని చెప్పారు. అలాగే వాళ్ళు పంపించిన అంశంలో ఇంకొక విషయం, మన నగరానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు వారి యొక్క సమావేశాలు జరుగుతున్న క్రమంలో ఇక్కడ హాజరవ్వడానికి వీలుగా సమావేశాలని, తేదీలను నిర్ణయించుకోవాల్సిన అవసరం కూడా ఉందని తెలియపరిచారు. పోనీ అసెంబ్లీల నుంచి అయినా మీరు విజయవాడ నగరానికి రాబట్టాల్సిన నిధుల విషయంలో మరి సిపిఎం పక్షంగా మొన్న విజయవాడ కౌన్సిల్లో జరిగిన బడ్జెట్ సమావేశంలో మేము ప్రస్తావించాం. మన నగరానికి ఏపీ గ్రాంట్స్ 150 కోట్లు, స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిధులు 289 కోట్ల రూపాయలు, బుడమేరు ఆధునీకరణకు సంబంధించి 100 కోట్లు, అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులు 200 కోట్లు, 14వ ఆర్థిక సంఘం నిధులు 5.5 కోట్లు, ఇలాగా 1200 కోట్ల రూపాయల నిధులు నగరానికి రాబట్టే విషయంలో ఏమైనా బిజీగా ఉన్నారా? ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి తమను ఆర్థికంగా ఆదుకున్నారని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ చాలా ఇబ్బంది పడ్డామని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్కు తమ ఖాతాల్లోకి వచ్చే విధంగా ఏర్పాటు చేయడం శుభ పరిణామమని అన్నారు. గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ఆదేశాల మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో 20 నెలల కాలంలో 2,986 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసినందుకు గన్నవరం నియోజకవర్గం తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, ఐటీడీడీపీ ఆధ్వర్యంలో కూటమి సర్కార్ ఇది స్టూడెంట్ సర్కార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎనికేపాడులోని ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాల, తేలప్రోలోని ఉషారామ కాలేజీల ప్రాంగణం వద్ద నిర్వహించారు. విద్యార్థులు, యువత, నాయకులు మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులపై ఉన్న ఆర్థిక భారం తగ్గిందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఈ పథకం ద్వారా లాభం చేకూరుతోందని తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో బకాయిల కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి మెరుగుపడిందన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకుడు
చల్లగుల సందీప్, కొసరాజు సాయిరాం, తాటిపాముల నాగయ్య, వంగ అయ్యప్పరెడ్డి, చరణ్, ఐటీడీపీ సభ్యులు ముక్కపాటి చైతన్య, రాజేష్, మోహన్, వెంకన్న, టీఎన్ఎస్ఎఫ్ సభ్యులు గోగం వెంకట్రామ్, కలపతి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.